తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారునికి, అట్లాగే తప్పిపోయి తిరిగి వచ్చిన బిడ్డలకు దేవుడు ఏం చేస్తాడండి? ఆ యొక్క జ్ఞానం ఉండాలి మనకి. తప్పిపోయామనుకోండి, తప్పిపోయినప్పుడు దేవుని దగ్గర ఉన్న జీవితం ఎట్లా ఉంది, దేవునితో ఉన్న జీవితం ఎట్లా ఉంది, ప్రభుతో ఉన్న జీవితం ఎట్లా ఉంది, అది మనం ఆలోచించగలగాలి. ఆలోచన శక్తి, ఆలోచనతో ఉండాలి మనం. అప్పుడు మరి ఎప్పుడైతే మనం దేవుని యందు ఉన్న జీవితాన్ని గుర్తు చేసుకుని పశ్చాత్తాపడి మరలా దేవుని దగ్గరికి వెళ్దామని ఆశపడి ఉన్నప్పుడు దేవుడు చేర్చుకుంటాడు. దేవుడు చేర్చుకున్నప్పుడు ఆయన ఏమిస్తాడు చూద్దాం. ఇక్కడ ఏమన్నారు ముందు? ప్రశస్త వస్త్రము అంటే, ప్రశస్త వస్త్రం అంటే ప్రశస్త వస్త్రము, తెల్ల బట్టల, రంగు బట్టల, ఇంకా ఏమన్నా బట్టల? ఏం బట్టలు? ఏం బట్టలండి? ప్రశస్త వస్త్రము అంటే నీతి వస్త్రము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీతి వస్త్రాన్ని మనకిస్తాడు. నీతి జీవితాన్ని మరలా ఆయన ఇస్తాడు. నీతి జీవితాన్ని మరి ప్రభువు మనకిచ్చి నీతివంతమైన జీవితం జీవించడానికి కావలసిన వనరులు మనకు కలుగు చేస్తాడు. అర్థమైందా?